నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్స్ 5 బ్లాకులలో గత 10 రోజుల నుండి మంచినీరు రాక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే బోర్లు రిపేర్ చేయించి నీటి సదుపాయం కల్పించాలంటూ స్థానిక మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చి ధర్నాకు దిగారు. ప్రస్తుతానికి తమకు మున్సిపల్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు గత 10 రోజులుగా నీటి కొరత ఏర్పడి అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇవల్ల అక్కడ ఉండాలన్నా వద్దా అనేటువంటి కాడికి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఒక పూట మంచినీళ్ళు లేకపోతేనే విలవిలలాడే పరిస్థితి ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా. మరి వల్ల వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో ఎలాంటి సౌకర్యాలు లేక అక్కడ నివాసం ఉంటున్నారు. ఒకవైపు ఏమో అసౌకర్యాలకు నిలయంగా మారింది డబుల్ బెడ్రూము, మరొక వైపు కనీసం మంచినీళ్ళైనా దొరుకుతాయంటే మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వేసినటువంటి బోర్లన్నీ కూడా ఆ బోర్ల ద్వారా నీళ్లు రావట్లేదు. ఏదైనా కొత్తగా అదనంగా బోర్లు వేసుకుందామని చెప్పేసి సొంతగా ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడి వాళ్ళు తట్టుకోలేక సొంత చేసుకుంటే కూడా అవి కూడా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీ అధికారులు మరి వాళ్ళ ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం ఈ మే నెల వరకు, ఇప్పుడే ఈ మార్చిలో ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల వరకు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. శివరాత్రి సందర్భంగా